ఈ మధ్య కాలంలో నా లోయెస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీటింగ్ బాల్డ్నెస్ బట్టతల ఈస్ 14 ఇయర్స్ అండి. అబ్బాయిల్లో 14-13 ఇయర్స్కే బట్టతల చూస్తున్నాను. ఆడపిల్లల్లో 8 ఇయర్స్ 7 ఇయర్స్కే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న పాయింట్కి వస్తే, ఇలా స్టార్ట్ అవ్వగానే అంటే జుట్టు కొంచెం పలచబడుతోంది అన్న విషయం అర్థం చేసుకోగానే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. ఇక్కడ సొంత వైద్యాలు చేయకండి. ఎందుకంటే బట్టతల ఇస్ అ లైఫ్ లాంగ్ కండిషన్. లైఫ్ లాంగ్ అంటే బట్టతల ఒకసారి స్టార్ట్ అయిందంటే ఏదో 2 నెలల్లో, ఒక సంవత్సరమో, 2 సంవత్సరాల్లో కాదు. ఎలా అయితే షుగర్స్, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ ముందుకొచ్చాయో, ఈ బట్టతల అనేది ఒకటి కూడా చాలా 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 ఫాస్ట్గా ముందుకొచ్చింది. అంటే ముందుకొచ్చిందని చెప్పుకోవచ్చా, లేకపోతే అలర్ట్ అయ్యి జనం వచ్చి మాకు చూపించుకొని ఇప్పటి నుంచి జుట్టు పలచబడుతోంది అని చూపించడం వల్ల మేము చాలా ఎర్లీ ఏజ్లో డయాగ్నోస్ చేస్తున్నామా? ఈ రెండు కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లల్లో మాత్రం 17 ఇయర్స్ 16 ఇయర్స్ జుట్టు అంతా పలచబడిపోయి వాల్యూమ్ తగ్గిపోయి ఓకే ఇలా వస్తున్నారు. మగపిల్లలు కూడా అంతే, ఒకప్పుడు వాల్యూమ్ లేట్ డాక్టర్ నాకు అని వస్తుంది. సో ఈ రెండు కండిషన్స్లో కూడా ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ బాల్డ్నెస్ని మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎంత ఎర్లీగా ప్రివెంట్ చేస్తే అంత మంచిది. వీ కెన్ జస్ట్ పోస్ట్ పోన్ బాల్డ్నెస్ అండి. బాల్డ్నెస్కి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. బట్టతలకి ఎలా గమనించాలి? బట్టతల అన్న పాయింట్కి వస్తే ఏం కాదు, ఇక్కడ జుట్టు ఫాల్ అవ్వదు. ఓకే, జుట్టు అసలు కొంచెం కూడా ఫాల్ అవ్వదు. జుట్టు తెలియకుండా పలచబడిపోతుంది. లాస్ట్ ఇయర్ కన్నా వీటి వాల్యూమ్ చాలా తగ్గింది. ఫాల్ చూస్తే 10-20 కన్నా ఎక్కువ లేవు, కానీ పలచబడుతుంది జుట్టు అని మీకు అనిపించినప్పుడు అలర్ట్ అవ్వండి. అండ్ ఫ్యామిలీ హిస్టరీ గట్టిగా ఉంటే, నాన్నకో అమ్మకో బట్టతల ఉంటే ఓకే, అండ్ పెద్దనాన్న, బాబాయ్, మామయ్య, తాతయ్య ఓకే, ఒక్కళ్ళు చాలు మనకి బాల్డ్నెస్ ఇవ్వడానికి. చాలా మంది ఏమనుకుంటారంటే బట్టతల అంటే సెంటర్లో గ్యాప్ రావటమే బట్టతల అనుకుంటారు. అది లాస్ట్ స్టేజెస్, 5th స్టేజ్ 6th స్టేజ్లో గ్యాప్ వస్తుంది. దానికన్నా 10 ఏళ్ల ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మా ఇంట్లో బట్టతల లేదు. కొంతమందికి ఏమవుతుందనంటే ఈ ఫ్రంట్ లైన్ వెనక్కి వెళ్ళదు, కానీ డిఫ్యూజ్గా ఈ పార్ట్ అంతా పలచబడుతుంటుంది. ఎప్పుడైనా బట్టతల గుర్తుంచుకోండి, వెనకాల రాదు, ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ అటాక్ అవ్వటమే బాల్డ్నెస్ యొక్క లక్షణం. అది కూడా డిహెచ్టీ యొక్క హైపర్ సెన్సిటివిటీ వల్ల. అంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్ ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ యొక్క హైపర్ సెన్సిటివిటీ వల్లనే బాల్డ్నెస్ వస్తుంది తప్ప ఇంకా ఏ కండిషన్ వల్ల రాదు. ఈ హైపర్ సెన్సిటివిటీ మీ బాడీలో ఎందుకు వచ్చింది అన్న పాయింట్కి వస్తే జెనెటిక్ 100% హెరిడిటరీ ప్రిపోండరెన్స్ వల్లనే వస్తుంది. అంటే జెనెటికల్గా మీ ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉంటేనే బట్టతల వస్తుంది. ఈ పాయింట్ నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, ఇవాళ ఒక అబ్బాయి వచ్చాడు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే బట్టతల వస్తుందంటగా డాక్టర్. డెఫిషియన్సీస్కి బట్టతలకి సంబంధం లేదు, కానీ బట్టతల ట్రీట్మెంట్కి డెఫిషియన్సీస్కి కనెక్షన్ ఉంది. బట్టతల వస్తూనే ఉంటుంది, అది వంశంలో ఉంటేనే వస్తుంది. ఓకే, అది కాకుండా కొంతమందికి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు, పీసీఓడి లాంటి ప్రాబ్లం, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, క్రానిక్ డయాబెటీస్ ఇష్యూ ఉన్నప్పుడు అది మన మెటబాలిజం డిస్టర్బ్ చేయటం వల్ల బట్టతల ప్రొవోక్ అవుతుంది, ముందు ఏజెస్కి వస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే చాలా మంది ఆడపిల్లలకి పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో పాటుగా వంశపారపర్యంగా ఉండటం వల్ల వాళ్ళకి 18-19 ఇయర్స్కే బట్టతల చూస్తుంది. అక్షరాల నా దగ్గర 15 to 20 ఇయర్స్ మధ్యలో ఒక 1000 మంది ఆడపిల్లలు బట్టతల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. ఓకే, అండ్ 20 తర్వాత 20 to 30, 35, 40 ఆ ఏజ్ గ్రూప్ అయితే అక్షరాల 3000 మంది నా దగ్గర ఉన్నారు బాల్డ్నెస్. అండ్ మగపిల్లలు అయితే చెప్పక్కర్లేదు, 8000 మంది బాల్డ్నెస్ పేషెంట్స్ నా దగ్గర ఉన్నారు. గత 15 ఏళ్లుగా నాతోనే జర్నీ చేసి ఈ బాల్డ్నెస్ని ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అని చెప్పడానికి నేను ఈ కౌంట్ చెప్పాను. షుగర్ వస్తే ఎట్లా? బట్టతల అంటే షుగర్ వస్తే ఎట్లా? జీవితాంతం షుగర్ పేషెంటే. అంటే మీ బాడీలో గ్లూకోజ్ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు, ఒక టాబ్లెట్ తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం. టాబ్లెట్ తీసుకున్నా కొంతమందికి కంట్రోల్ అవ్వదు. ఎక్సర్సైజ్, డైట్ మెయింటైన్ చేస్తూ ఓకే, ఫుడ్తో కొంత కంట్రోల్ చేసుకుంటూ, బట్ టాబ్లెట్ సపోర్ట్ వదిలిపెట్టకుండా మనం వాడితే షుగర్ కంట్రోల్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మీ ఒంట్లో వంశపారపర్యంగా జుట్టుని పట్టే కెపాసిటీ మీకు భగవంతుడు ఇవ్వలేదు. అది సపోర్ట్ మనం తీసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అన్న పాయింట్కి వస్తే, మీ తాతలకి వాళ్ళకి 40 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని, తండ్రులకి 40 ఏళ్ళకి, తాతలకి 60 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని 20-25 ఏళ్ళ పిల్లలకి ఎందుకు వస్తున్నాయంటే చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్. స్ట్రెస్ విపరీతంగా తీసుకుంటున్నారు పిల్లలు, నిద్రని విపరీతంగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. 10:30కి పడుకుని పొద్దున 6:30కి లేవటం, 6ంటికి లేవటం, 8 గంటల స్లీప్ని చాలా డిస్టర్బ్ చేయటం వల్ల, కొన్ని ఇయర్స్ ఇలా జరగటం వల్ల, 3 పూట్లు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల, ఆ ఫుడ్ తీసుకున్న విధానంలో పద్ధతులు చాలా మార్చేయటం వల్ల, ఏదో కడుపు నింపుకోవడానికి జంక్, మైదా ఇలాంటివి తినటం వల్ల, హెల్దీ ఫుడ్ తగ్గించేయటం వల్ల ఓకే, స్ట్రెస్ లెవెల్స్ చాలా చాలా పెరుగుతాయి. దీనికి తోడు బయట దొరికే మిల్క్ ప్రోడక్ట్స్ అంటారా, ఎగ్ అంటారా, మీట్ అంటారా, అవన్నీ కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ ఫుడ్ ఓకే అని చెప్పొచ్చు, అడల్ట్రేటెడ్. ఓకే, చాలా చాలా కల్తీ ఉన్న ఫుడ్ మనం తీసుకోవటం, తిన్న ఫుడ్లో హెల్త్ లేకపోవటం, అట్ ద సేమ్ టైం స్లీప్ లేకపోవటం వల్ల, ఇవన్నీ కలపటం వల్ల ఈ జనరేషన్కి బాల్డ్నెస్ ముందుకు జరిగిందని చెప్పి. సో
నా దగ్గరికి 16 ఏళ్ళు 18 ఏళ్ల పిల్లలు వస్తారు, మగ పిల్లలు. మా నాన్నకి 30 కల్లా హెయిర్ మొత్తం ఖాళీ అయిపోయింది డాక్టర్, నాకు ఇంత జుట్టు ఉంది, దీన్ని కాపాడుకోవచ్చు. ఎస్ అండి, నా దగ్గర 18 ఏళ్ళ నుంచి వాళ్ళు 28 ఇయర్స్ వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లల్ని కన్నా తర్వాత కూడా నాతోనే ఉండి, డాక్టర్ నా హెయిర్ బాగుంది, నా హెయిర్ బాగుంది, మీ వల్ల నేను హెయిర్ మెయింటైన్ చేస్తాను. ఇక్కడ ఒక్కటే విషయం గుర్తుంచుకోవాలి, లక్షల ట్రీట్మెంట్స్ నేను చెప్పను. పిఆర్పీస్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేద్దాం, అద్భుతంగా పనిచేస్తాయి. కానీ అది ఎవరికి బేసిక్గా రెగ్యులర్గా వాడే మెడిసిన్, టాబ్లెట్స్, సీరమ్స్ వాడుతున్న వాళ్ళకి బట్టతల ట్రీట్మెంట్ చాలా ఈజీ, చాలా ఈజీ. ఓకే, దీన్ని మిస్ చేసుకొని ఈ ఈజీ ట్రీట్మెంట్ని పక్కన పెట్టి రోజు సీరం పెట్టుకోవాలి, రోజు టాబ్లెట్ వేసుకోవాలి, నేను వేసుకోను, ఓకే నేను వేరే ఏవో ట్రీట్మెంట్స్ ఎంచుకుంటా, కొత్తవి చాలా వచ్చాయి కదా, ఆ ట్రీట్మెంట్స్ వల్ల నాకు జుట్టు వచ్చేస్తుందంట, ఇది మాత్రం 100/100% రాంగ్ అండి. ఓకే, ఇది ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే, ఈ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అంటే, మీరు రోజు అన్నం తింటారు కదా, భోజనం, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ తింటారు కదా, అలా జుట్టుకు కూడా బయట నుంచి సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఆ సపోర్ట్ డాక్టర్కి వేరీ అవుతుంది, పెట్టే మెడిసిన్ మారుతుంది, కానీ ఇచ్చేది మాత్రం హెయిర్ సపోర్ట్. ఇది వాడుతూ, ఓకే, మీరు వాడాల్సిన హెయిర్ సప్లిమెంట్, నేను ఇచ్చే సీరము, ఇంకో బట్టతల నాపే టాబ్లెట్, ఇవి వాడుతూనే ఎక్స్ట్రాగా మీ దగ్గర డబ్బులు ఉంటే, మీకు టైం ఉంటే నేను ట్రీట్మెంట్స్ చెప్తాను. ఎస్పెషల్ నేనైతే మాత్రం ట్రీట్మెంట్ రాగానే చెప్పను, అన్లెస్ వాళ్ళకి పెళ్లి దగ్గరలో ఉందనో, ఓకే పెళ్ళి ఆన్ సైట్ వెళ్ళిపోతున్నానో, లేకపోతే చాలా ఎక్కువ పోయింది అంటే 25 ఇయర్స్కే ఇదంతా ఖాళీ అయింది, 25 ఇయర్స్కే 4వ స్టేజ్లో 5వ స్టేజ్ బాల్నెస్లో ఉన్నారు, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రీట్మెంట్ మాత్రం చేయటం ఇంపార్టెంట్ కాదు, ఈ సీరమ్స్ వాడటం ఇంపార్టెంట్. నా దగ్గర ఉన్న పేషెంట్స్ అందరూ నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను, వీళ్ళు నాకు కన్సిస్టెంట్గా ఇయర్లో 3-4 సార్లు నన్ను కలుస్తారు, డాక్టర్ బాగానే ఉంది జుట్టు, వచ్చి చెక్ చేయించుకుంటారు. ఎందుకు అని అంటే అండి, ఒక్కటే ఒక విషయం, జుట్టుని చెక్ చేయాలి. స్కాల్ప్లో కనుక పొట్టు, డాండ్రఫ్ ఉన్నా, ఓకే తల విపరీతంగా పొట్టున్నా, పొక్కులున్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా బట్టతల ట్రీట్మెంట్ చాలా కష్టం. బట్టతల ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ మీ తల శుభ్రంగా ఉండాలి. ఓకే, మాకు ఒక ఆయుధం ఉంటుంది, ఆ ఆయుధంలో మీకు చూపిస్తాం, డర్మాస్కోప్ అంటే. ఓకే, దీంట్లో మీ క్లియర్ కట్గా మీ హెయిర్ ఒక్కొక్క ఫాలికల్ నుంచి ఎన్ని వస్తున్నాయి, అక్కడ డాండ్రఫ్ ఉందా లేదా, ఇన్ఫ్లమేషన్ ఉందా, ఓకే ఇది ప్రాపర్గా ప్రతి డర్మటాలజిస్ట్ వాడతారు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి, ఏదో ట్రైకాలజిస్ట్ అని డిగ్రీ ఉన్నవాళ్ళు, కాస్మెటాలజీ అని డిగ్రీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ప్రాపర్ డర్మటాలజిస్ట్, ఓకే ఎండి డివిఎల్ ఆర్ డిడివిఎల్ అండ్ డిఎన్బి డివిఎల్, వీళ్ళు మాత్రమే డర్మటాలజిస్ట్, రికగ్నైజ్డ్ పర్సన్, డిగ్రీ ఉన్న వాళ్ళే డర్మటాలజిస్టులు. ఓకే, ఇంకా చాలా ఫెలోషిప్స్ అని ఇంకేవో డిగ్రీలు పెట్టుకున్నారు, ఆ డిగ్రీలు నాకు చెప్పడం కూడా రాదు, చెప్పకూడదు, ఎందుకంటే అవన్నీ ఫేక్. డిప్లొమా అని ఇక్కడ రాసుకుంటారు, ఫెలో ఇన్ దిస్ అని రాసుకుంటారు, ఇవన్నీ డిగ్రీలు కాదు. మెడికల్ రికగ్నైజేషన్ డిగ్రీ ఏంటంటే మాస్టర్స్ ఇన్ డెర్మటాలజీ, ఓకే ఎండి డెర్మటాలజీ అండ్ డిడివిఎల్, డిప్లొమా ఇన్ డెర్మటాలజీ, డివిఎల్ అంటేనే డెర్మటాలజీ, వెనేరాలజీ, లెప్రాలజీ. ఈ డాక్టర్సే ట్రైకాలజిస్ట్ కూడా. సపరేట్గా ట్రైకాలజీ కోర్సు ఎక్కడా లేదు. ఓకే, సపరేట్గా ఎవరు ట్రైకాలజిస్టులు ఉండరు ఇంకంతే, ఎందుకంటే అలాంటి కోర్సే లేదు. ఎంబీబీఎస్ చేశాక డర్మటాలజీ పీజీలోనే మాకు హెయిర్ ఒక సో సపరేట్గా ట్రైకాలజిస్టు, ఎస్థెటిక్ ఫిజిషియన్స్ అని ఇంకొకటి కాస్మెటాలజిస్ట్ అని డిగ్రీలు పెట్టుకుని నేను పీఆర్పీ చేస్తాను, హైవీ ఇన్ఫ్యూజన్స్ ఇస్తాను, ఇంకా కొత్త ట్రీట్మెంట్స్ ఏవో వచ్చాయని చెప్పి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలా మంది మార్కెట్లో ఉన్నారు. సో జాగ్రత్త పడి హెయిర్ విషయంలో మాత్రం, బట్టతల విషయంలో మాత్రం జాగ్రత్త పడి ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్ కన్నా ముందు హెయిర్ చెకప్ చేయించుకొని, డాండ్రఫ్ ఉంటే క్లియర్ చేసుకొని, అప్పుడు విటమిన్స్ అన్ని చెక్ చేసుకొని బట్టతల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చాలా సింపుల్ వేలో ఒక 6 నెలల్లో మీరు మ్యాజిక్స్ చూస్తారు. నా దగ్గర నాలాంటి డర్మటాలజిస్ట్ దగ్గరున్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ లేకుండా మీరు ఏం చేయగలుగుతారు డాక్టర్ని అడిగి ఖచ్చితంగా బట్టతలకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది ఇప్పుడు చాలా రేజ్లో ఉంది. ఇప్పుడు కనుక ఈ జుట్టుని కాపాడుకోకపోతే ఫ్యూచర్లో ఈ జుట్టు కూడా ఉండదు. చాలామంది అంటారు, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటే కొత్త జుట్టు వస్తుందా? కొత్త జుట్టు రాటు పక్కన పెట్టు బాబు, ఈ జుట్టు ఉంటుందా? ఈ జుట్టు నెక్స్ట్ 10 ఏళ్ళు ఉంటుందా అన్న క్వశ్చన్ వేసుకొని ఈ జుట్టుని కాపాడుకోవడానికైనా మీ డాక్టర్ అవసరం ఉందన్న విషయం మర్చిపోయి. నమస్తే.